హాయ్ ఫ్రెండ్స్. సో నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎస్బీఐ నుంచి ఎస్బీఐ క్లర్క్ సంబంధించినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. 5,583 పోస్టుల వేకెన్సీస్ అయితే వచ్చినాయి. దీంట్లో అప్లై చేయడానికి డేట్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 6వ తారీఖు నుంచే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు సమయం ఉందంటే మనకు వచ్చేసి 26 ఆగస్టు వరకు అయితే సమయం అయితే ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు సెప్టెంబర్లో ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది. సో మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేస్తే నవంబర్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే కంపల్సరీ ఏ స్టేట్కి అప్లై చేస్తామో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. లేదంటే 10th లేదా ఇంటర్లో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్లో కనుక చదివి ఉంటే దాని తర్వాత లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన టెస్ట్ అటెండ్ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. వేకెన్సీస్ కనుక చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే 310 ఉన్నాయి, బెంగళూరులో 270 ఉన్నాయి, హైదరాబాద్లో 250 ఉన్నాయి, తమిళనాడులో వచ్చేస్తే మనకు 380 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేస్తే లోకల్ లాంగ్వేజ్ వస్తే తెలుగు, ఉర్దూ ఉన్నది, తమిళనాడులో తమిళం ఉంటుంది, కర్ణాటకలో కన్నడ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా వేరే బ్యాంకులలో ఎప్పుడైనా లోన్ తీసుకొని కట్టకుంటుంటే సివిల్ స్కోర్ పడి ఉంటే వాటిని క్లియర్ చేసుకొని అప్లై అయితే చేయండి. సో మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయే వరకల్లా వాటిని క్లియర్ అయినట్టు నో డ్యూ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. సివిల్ స్కోర్ తక్కువ ఉంటే మాత్రం జాబ్ అయితే ఇవ్వరంట. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 1/4/2025. సో ఆ ఏజ్ లోపల 20 నుంచి 28 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దాంట్లో SC STలకు అయితే 5 years, OBCలకు అయితే 3 years, PWBD వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 31/12/2025. సో అంటే ఇంకా మనకు 5 నెలల సమయం ఉన్నది. సో లాస్ట్ ఇయర్ అప్లై చేసి డిసెంబర్ వరకు లెవెల్ అయితే రిజల్ట్స్ వస్తే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకోటి ప్రిలిమ్స్లో చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్లో మనకు ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది. దాంట్లో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్లో మనకు ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్తో పాటు జనరల్ అవేర్నెస్ కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. దాంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. పే స్కేల్ చూసుకున్నట్టయితే 24,050 ఉన్నది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ప్రతి నెల 46,000 జీతం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ప్రొబేషనరీ పీరియడ్ చూసుకుంటే ప్రొబేషనరీ పీరియడ్ 6 months ఉన్నది. ఫీజు విషయానికి వస్తే SC STలకు, PWD వాళ్ళకైతే ఫీజు అయితే ఏం లేదు. దాని తర్వాత జనరల్, OBC, EWS వాళ్ళకైతే 850 ఫీజు అయితే ఉన్నది ఫ్రెండ్స్. 750 ఫీజు అయితే ఉన్నది. సో ఇది మంచి అవకాశం, అప్లై చేయండి. అప్లై చేసి సిన్సియర్గా చదవండి. ఆల్రెడీ మొన్ననే IBPS క్లర్క్ నోటిఫికేషన్ పడ్డది. ఇప్పుడు మనకు SBI క్లర్క్ నోటిఫికేషన్ పడ్డది. సో 2 క్లర్క్లకు సిలబస్ కూడా అప్రాక్సిమేట్లీ సేమే ఉంటుంది కాబట్టి ఒక్కటి చదివితే ఇంకో దానికి మనం జాబ్ వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి సిన్సియర్గా చదవండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.